రేషన్ కార్డు కోసం కాళ్ళు చెప్పులరిగేలా తిరిగిన ఓ నిరుపేద కుటుంబం చివరికి ప్లేట్లు పట్టుకొని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భిక్షాటన చేసి తమ నిరసన వ్యక్తం చేసిన ఘటన వేములవాడలో కలకలం రేపింది. వేములవాడ పట్టణంలోని 17వ వార్డులో నివసిస్తున్న తాళ్లపల్లి అక్షయ్, మమత దంపతులు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కాగా అక్షయ్ స్థానికంగా డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 3 నెలల క్రితమే రేషన్ కార్డు కోసం అప్లై చేసినా ఇప్పటివరకు స్పందన రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన వారు ప్లేట్లు చేతబట్టి తహసీల్దార్ కార్యాలయం ముందు భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. విషయం మీడియా ద్వారా తెలియడంతో అధికారులు హుటాహుటిన స్పందించి అక్షయ్ దంపతులను కార్యాలయానికి పిలిపించి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. రేషన్ కార్డు 2-3 పని దినాల్లో అందిస్తామని హామీ ఇవ్వడంతో వారు తమ నిరసన విరమించారు. కాగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు దూరం కాకుండా చూడాలని, సంబంధిత శాఖలపై పర్యవేక్షణ పెంచాలని, అప్లై చేసినప్పటికీ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎందుకు కార్డులు అందజేయడం లేదని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. నా పేరు తాళ్లపల్లి మమత. నేను రేషన్ కార్డుకి అప్లై చేసి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇంతవరకు నాకు రేషన్ కార్డే రాలేదు. నేను ఆడికి మీసో కార్డుకి పోతే ఇడికి రమ్మన్నాడు, ఇడికి పోతే ఎంఆర్పీస్కి పోతే మీసో కార్డుకి పోమన్నారు. అయినా నాకు తిరిగి నాకు గ్యాస్ స్టాక్ వచ్చింది. ఇవాళ వచ్చి అల్లరి చేస్తే కొంచెం రిపోర్ట్ వాళ్ళని కొంచెం చెప్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళ వాళ్ళని కొంచెం నాకు రేషన్ కార్డు ఇప్పుడు అప్లై చేశారు. మంగళవారం వరకు వస్తాయట హామీ ఇచ్చారు. ఇవి కొంచెం రిపోర్ట్ వాళ్ళు వచ్చితే కొంచెం పని జరిగింది. మా వార్డులో వంగ సీనన్న కొంచెము వాటి ఆయన కూడా చెప్పించిన, ఆయన కూడా కొంచెం చేస్తా అని చెప్పిండు. మా 17వ వార్డు వాసవి నగరు. మీకు న్యాయం చేసిరమ్మా? మంగళవారం వరకు రేషన్ కార్డు ఇస్తా, సాయంత్రం వరకు ఇస్తా అని చెప్తుండే. నేను తిరగబట్టి 2 నెలలు అయిపోతుంది. రేషన్ కార్డు ద్వారా పని జరిగింది. ఇక్కడ మీరు రాకపోతే పని జరగకపోతే మమ్మల్ని దాదాపు 2 నెలలు పైన అయిపోయింది. 2 నెలలు మీసేవకోతే ఏమన్నాడు, ఎంఆర్ఓ స్కూల్ ఉంటాయి అమ్మ అని ఆడన్నాడు. ఇక్కడ ఎంఆర్ఓ సార్ కొత్తే మీసేవ కొడుకమ్మ అని ఆయన చెప్తుండు. ఇట్లా తిరగబట్టి 2 నెలలు నేను పిలిపించిండు. ఎందుకు అప్లై ఏది అంటే చూస్తే దొరకలేదట, మీకు ఇచ్చినా అని ఆయన చెప్తుండు. ఏ సార్ ఏం మాట్లాడలేదు. సరే అమ్మ అన్నాడు. అన్ని ఆధార్ కార్డులు అన్ని తీపించుకొని ఇప్పుడు ఫామ్ నింపి చేసిండు. మంగళవారం వరకు ఇస్తానంటుండు. మీసేవతో తెప్పించిండు. ఆయనతో సార్ పిలిపించి తెప్పించిండు. ఆయననే ఫిల్అప్ చేయించిండు. ఆయననే కొట్టిండు. మంగళవారం వరకు రాకుండా వరకు నేను మళ్ళీ ఇదే పని చేస్తా. నేను అదే చెప్తాను. మంగళవారం వరకు ఛాన్స్ ఇవ్వాలి. కొంచెం ఇక మీ సహాయం ఉండాలని, అందుకని 3 రోజులు మా ఆయనకు చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పిండు మీ ద్వారా కొంచెం రావాలని కోరుకుంటున్నా. నేను గరీబ్ దాన్ని చేసుకుని బతకదని నేను, నాకేం తెలీదు. చాలా మంది ఒక మాట ఒకటే చెప్పాలి. వాళ్ళు ఏం మాకు చెప్తలేదు అసలు. కానీ చెప్తారు అంతే తప్ప మాకేం జరగాలి. ఎన్ని రోజులు ఈ రోజు విసుగు ఉట్టి మాకు అర్థం కాక మా మీడియా సహకారంతో సారు వచ్చి మాకు హామీ ఇచ్చి మీ సేవ సెంటర్ని పిలిపించి మా ముంగట ఒక అప్లికేషన్ రాసి ఒక 4-5 రోజుల్లో మంగళవారంలోపు వస్తుందని మాకు హామీ ఇచ్చుట్లా మేము సరిదిద్దుకుంటున్నాం. మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారం. నేను తిరిగి కలిసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నా. నాలాంటి వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఏం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు కొద్దిగా సహకరించి మాలాంటి పేదలకు మీరు రేషన్ కార్డులు చేయించాలని కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి మరి ఈరోజు ఇలా చేయడానికి కారణం వాళ్ళ పనితీరు. మమ్మల్ని 3 నెలల నుంచి టార్చర్ పెట్టి ఇటు అటు తింపించుకోగా తహసీల్దార్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు. అది మీడియా సపోర్ట్ ద్వారానే జరిగింది. లేకపోతే మమ్మల్ని రేపురా మాపురా ఇప్పటికీ 3 నెలల నుంచి జరుగుతున్న కథ. దయచేసి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారం. నాలాంటి పేదలకు రేషన్ కార్డు వచ్చేలా మీరు సహకరించండి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, మాతృశక్తి, దుర్గావాహిని ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్లో సామూహిక మెహందీ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. పట్టణం చెందిన పలువురు మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరు కాగా విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షురాలు రుద్రజు స్వరూప కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోరింటాకు మహిళా మనులు అందరూ పెట్టుకుని ఆనందం వ్యక్తం చేశారు. హిందూ సనాతన ధర్మం ప్రాముఖ్యతను, విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు. గోరింటాకు ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చేపూరి అశోక్, విద్యాసాగర్, గడప కిషోర్రావు, నాగుల రాములు, గౌరిశెట్టి శ్రీనివాస్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అందరు ఇట్లనే పెట్టండి.
గౌరీ పూజలో నుంచి గౌరీ గోరింటాకు. ఈ గోరి మనకు వంటలు ఎవరు చేశారు? గౌరీదేవే మొదలుపెట్టింది. మరి ఈ ఆకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా గౌరీదేవి దగ్గర నుండి మటుకే వచ్చింది. మరి ఆమె ఏం చేసింది? ఆమె ఏమవుతుందంటే, ఒకసారి ఆడుతూ ఉన్నప్పుడు ప్రతి అమ్మాయికి మెచ్యూర్ టైం అనేది వస్తుంది, పుష్పవతి అయ్యే సమయం వస్తుంది. అప్పుడు ఆమె తెలియకుండా పడినటువంటి రక్తపు బిందువు నుంచి ఆవిర్భవించినటువంటి ఒక చిన్న మొలక వస్తుంది. ఆ మొలక కొంచెం పెద్దగైన తర్వాత ఆకును ముట్టుకుంటే రంగుగా మారుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఈ పర్వతరాజు కుమార్తె ఈ గౌరీదేవి గారు ఈ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెప్తారు, మహారాజా అమ్మాయి ఇలా పుష్పవతి అయింది, అక్కడ పడిన చోట ఈ చెట్టు మొలిసింది, ఈ చెట్టును ముట్టుకుంటే ఎరుపు రంగు వచ్చిందని చెప్తారు. మరి అన్ని చెట్లకు రావాలి కదా, రాలేదు, ఒక చెట్టుకు మట్టుకొచ్చింది. అప్పుడు మనము ఎరుపు రంగుకి దేనితో మనము సమానంగా చూస్తాము? అమ్మవారి ప్రతి రూపాన్ని ఎరుపు రంగులో చూస్తాము మనం. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా సైదాపూర్ మండలం వెంకంపల్లి గ్రామంలో శనివారం రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. పుల్లమ్మ చెరువు వద్ద వనమహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అదనపు కలెక్టర్ తానాజీ పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా చెట్లు నాటి ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపుదలపై మంత్రులు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఇందిరమ్మ మోడల్ హౌజులను కూడా ప్రారంభించారు. సైదాపూర్ మండల కేంద్రంలో విశాల పరపతి సహకార సంఘం హాల్లో జరిగిన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులతో పాటు కళ్యాణలక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతితో పాటు అడిషనల్ కలెక్టర్ తానాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని సందర్భంగా పేర్కొన్నారు. ఇవాళ కూడా ఇక్కడ 19 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఇస్తా ఉన్నాం. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు వెంటనే ఈ అప్లికేషన్ ఇవ్వండి. ఎంఆర్ఓ గారు వెంటనే నా సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపి శాంక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తామన్న మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 65 చెక్కులు ఇవాళ 45 చెక్కులు ఇస్తా ఉన్నాం. దాదాపు 16 లక్షల రూపాయల విలువైనటువంటి చెక్కుల్ని ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారు ఇప్పుడే కోరినా, సైదాపూర్ మండలంలో ఒక మెడికల్ క్యాంప్ పెడతాం, ప్రాథమిక చికిత్సలను ఇక్కడ చేద్దాం. ఎవరైనా వాడితే ప్లాస్టిక్ బంద్ అవుతుంది ఆటోమేటిక్గా. ప్లాస్టిక్ బంద్ అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు మజా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా ప్లేట్లో తింటున్నాం, ప్లేట్ ఆడ వారేసిపోతున్నాం, ఆ ప్లేట్లో విషం ఉంది. మీరు అన్నం వేడి చేసుకోగానే ఆ ప్లాస్టిక్ కవర్ విషంగా మారి కడుపులోకి పోయి క్యాన్సర్ అవుతుంది, గర్భసంచి రోగం వస్తుంది, గుండెపోటు వస్తుంది, ఆపరేషన్లకు పోతున్నారు, కళ్ళు కనబడతారు, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అర్థం చేసుకోండి అమ్మా. మనం ఈ యొక్క కాలుష్యము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ స్టీల్ అనేటటువంటి వాడితే ఇలా మహిళా సంఘాలకు నేను ఇస్తా ఉన్నా. మన గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన. దయచేసి మొత్తం 30 సంఘాలు రాబోయే సైదాపూర్లో 30 సంఘాలంటే 35 × 3